ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక ఈ తులా రాశి వారికి ఆగస్టు నెలలో అయితే అతి త్వరలో అయితే ఈ యొక్క తులా రాశి వారికి 33 కోట్ల దేవతల అనుగ్రహం అనేది ఈ యొక్క తులా రాశి వారి యొక్క జీవితంలో వారు చూసేటువంటి చాలా అద్భుతాలు ఏంటి, వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, అలాగే వీరి యొక్క జాతకం ఎలా ఉంటుంది, అలాగే పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఇక ఈ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇక దానివల్ల అయితే యొక్క తులా రాశి వారికి శత్రువుల సంఖ్య అనేది చాలా అయితే ఉంటారు. అలాగే ఈ తులా రాశి వారికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను అయితే తట్టుకున్నారు ఈ రాశివారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులా రాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, సమస్యలను అయితే వీరైతే చాలా అయితే ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇక వీరికి చాలా లాభాలు మంచిగా అయితే వస్తూ ఉంటాయి. అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఆ ఇక ఈ రాశి వారికి డబ్బు పరంగా అయితే కలిసి వస్తుంది. మీరు ఊహించని ధన లాభాలు కూడా ఉంటాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈ యొక్క తులా రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరి తెలివితేటలే వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా తెలివితో అయితే చేస్తూ ఉంటారు. బాగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మాటలు చాలా గొప్పతనం ఉంటుంది. వీరి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు. అలాగే రాశివారు జీవితంలో ఏదైనా తప్పు చేశారంటే మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపం ఖచ్చితంగా పొందుతారు. అటువంటి కీలకమైన పరిమాణాలు మీ యొక్క జీవితంలో మీరు చూశారు. ఆర్థికంగా మీరు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండే మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు అయితే మీకు ఈ సమయంలో ఆర్థికంగా వచ్చే నష్టమే ఈ విధంగా అయితే ఉంటుంది. జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ విధంగా ఈ యొక్క తులా రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. మీరు ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైన చాలా చాలా వరకు కూడా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అయితే చూశారు. దీనికి కారణం మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు, అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీతో ఊరుకోరి గొడవ పడే వ్యక్తులు కూడా ఉంటారు. వారితో కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. మీరు ఎంతో ప్రశాంతంగా ఉందామన్నా సరే, ప్రయత్నాలు చేస్తున్నా సరే ఏదో ఒక సమస్య క్రియేట్ చేయడం అనేది అవసరంగా మిమ్మల్ని మాట్లాడడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. వారి వల్ల చాలా సందర్భంలో అయితే చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు కూడా చూసారు ఈ యొక్క తులా రాశి వారు. అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి మంచి పనులు కావచ్చు, మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు, మీరు చేసిన పూజలు, దాన ధర్మాలు మంచి ఫలితాలైతే మీకు ఈ ఆగస్టు నెలలో అయితే మీకు అతి త్వరలో అయితే 33 కోట్ల దేవతల
అనుగ్రహం అనేది మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే మీరు ఈ యొక్క రాశివారు చూడబోతున్నారు. మిమ్మల్ని శత్రువుగా భావించేటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మళ్ళీ అవమానపరిచిన వారు కూడా, అవహేళన చేసిన వారు కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏదో ఒక సహాయం అడుగుతూ ఉంటారు. అటువంటి అద్భుతమైతే జరగబోతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అంత మనుషులు కూడా మీ దగ్గరికి వస్తారని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని క్షమాపణలు కూడా అడగటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క తప్పును తెలుసుకొని మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని క్షమాపణ అడగడం, వారి వల్ల వారికి సహాయం చేయాలని ఇలాంటివి దానికోసమైతే వారైతే మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ త్వరలో అయితే మీకు 33 కోట్ల దేవతల మీ యొక్క జీవితంలో అయితే చూపించబోతున్నారు. ఇక ఈ యొక్క తులా రాశి వారికి ఒక అంశంలో మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలోనే వారు పొందుకునే అవకాశాలైతే ఉన్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. వ్యాపార విషయంలో కావచ్చు, చాలా అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీకు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి బాధలు, కష్టాలు, దుఃఖాలైతే మీరు అనుభవించారో వాటన్నిటిని కూడా మీరు మీ విముక్తి అనేది లభించబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆర్థిక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక ఆదాయ మార్గాన్ని అనువసించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, శ్రేయోభిలాషులు కూడా భావించేవారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా లభించబోతుంది. మీ జీవితంలో మంచి అద్భుతం, మంచి మలుపు అనేది తిరగడానికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి అయితే వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా అయితే ఉండబోతుంది. అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక, సన్నిహితుల యొక్క సపోర్ట్ లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతి పాటు సన్నిహితుల నుంచి స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు అనేది లభించబోతుంది. వారి యొక్క సపోర్టు మీరు అనుకున్న విజయాలైతే ఖచ్చితంగా సాధించబోతున్నారు ఈ యొక్క రాశివారు. ఎందుకంటే మీకు 33 దేవతల అనుగ్రహం ఉండడం వల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరబోయే అవకాశాలైతే ఉన్నాయి. ఎప్పుడైతే మనకు దైవ అనుగ్రహం ఉంటుందో మనకు ఎలాంటి కష్టాలు, సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటాము. అందుకే ఈ యొక్క తులా రాశి వారు వీరు చేసే మంచి పనుల వల్ల కూడా వీరికి దైవ అనుగ్రహం అనేది అంటే 33 కోట్ల దేవతల అనుగ్రహం అనేది వీరిపైన అయితే ఉండబోతుంది అతి త్వరలో. అంటే ఆగస్టు నెలలో అయితే వీరు చాలా అద్భుతాలైతే చూడబోతున్నారు. వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. మీరే ఆశ్చర్యపోయే విధంగా అంత అద్భుతం అనేది జరగబోతుంది ఈ యొక్క తులా రాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క తులా రాశి వారికైతే ఈ విధంగా అద్భుతమైన విషయాలైతే వీరు చోటు చేసుకోబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారు. కనుక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు నెలలో అంటే అతి త్వరలో అయితే వీరికి 33 కోట్ల దేవతల అనుగ్రహం అనేది మీ పైన అయితే ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు.